ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 24 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. రెండవదిగా అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వ్యాఖ్యాన అంశం: పరిశుద్ధాత్మ ముద్ర నింపుదల. వ్యాఖ్యాన అంశం: పరిశుద్ధాత్మ ముద్ర నింపుదల. వ్యాఖ్యానం: రక్షణ సువార్తను అనగా పాపుల కోసం ప్రభు అయిన యేసు లేఖనముల ప్రకారం మృతి పొందినని, సమాధి చేయబడినని, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడెను అన్న సువార్తను విని ఆ యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని విశ్వసించగానే ఆ వ్యక్తి రక్షించబడి ఆత్మచేత ముద్రించబడతాడు. ఇది ఒక్కసారే జరిగే కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు వరముగా ఇవ్వబడతాడు. ఇది విశ్వాస మూలంగా అంగీకార కార్యం. విశ్వాస మూలంగా ఈ కార్యం జరిగిన తరువాత విధేయతతో ఆయనను అనుసరించాల్సిన అవసరం తప్పనిసరి. అప్పుడే సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటాడు. ఆపై పరిశుద్ధాత్మ దేవుడు తన అధీనంలోకి తీసుకొని శక్తితో నింపుతాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ఎంతగా లోకాశలు తనని ఆకర్షిస్తున్నా దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిలో కనిపించే మొదటి లక్షణం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్టుగా ఆయనకు సాక్షిగా జీవించడం. తనను రక్షించిన యేసు లోకరక్షకుడని గ్రహించి లోకానికి చాటాలనే ఆశ కలిగి ఉంటాడు. ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. క్రీస్తును ప్రసిద్ధి చేయకుండా ఉండలేడు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనంలో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా మాట్లాడెను అని చదువుతాం. అలాగే 7వ అధ్యాయం 55వ వచనంలో స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని మహిమను చూచాడు అని చూస్తున్నాం. క్రీస్తు విశ్వాసి, మరి పరిశుద్ధాత్మ అధీనంలో ఉన్నావా? ఆయనను ప్రకటిస్తున్నావా? క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నావా? శుభములతో వందనాలు.